ఓం శ్రీ కాళికామాతాయే నమః. అందరికీ తెలియజేయనిది ఏమనగా, చాలామంది వశీకరణం అంటారు. వశీకరణం అంటే ఏంటిది? అందరూ షార్ట్కట్లో మీకు ఏంది యంత్రం చూపెడతారు, యంత్రానికి మంత్రం చెప్తారు, ఆడివారికే. ఆ తర్వాత ఎలా చేయాలని చెప్తారు. కానీ నేను మీకు టోటల్గా ఎలా ఉన్నదో అలాగే మీకు చూపెడతాను. అది మీరు చూడండి. దాన్ని మీరు వశీకరణం అనేది మీ ఇష్ట దేవతల దైవ సాక్షిగా కూర్చొని వాళ్ళ మీద ఇష్టంతో ప్రార్థన చేసుకొని మాత్రమే చేసుకోవాలి. మీకు నచ్చిన దేవుడు మీ ఇంట్లో ఉన్న ఏ దేవుడైనా పర్లేదండి. నేను చెప్పే దేవుడిని మొక్కాలని నేను అంటలేను. నాకు ఇష్టమైన దేవత కాళికామాత, ఆమె అనుగ్రహం మీదనే నేను అన్ని చేస్తున్నాను. మీ ఇష్టం దేవత బట్టి మీరు చేసుకోండి. నేను అది ఎలాగో చూపెడతాను. డైరెక్ట్ మీరే చూసుకోండి. నేను వీడియోలో మొత్తం డీటెయిల్గా చూపెడతాను. దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఓకేనండి. వశీకరణ యంత్రం అండి. ఈ వశీకరణ యంత్రం ఎలా రాయబడిందో చూడండి. అలాగే వస్త్రం, సంఖ్య, దశ అనేది అన్నీ ఇందులో రాసి ఉన్నది. ఎలా రాయాలి, ఎలా చదవాలి, ఏం బీజాక్షరం ఉన్నది అనేది చూపెట్టారండి. దీనికి అటాచ్మెంట్గా కొన్ని ఉంటాయండి. దాన్ని కూడా మీరు వినండి ఒకసారి. ఈ రెడ్ మాల అనేది మనకు పవర్ ఇస్తుందండి. ఇలాంటి మాల తీసుకొచ్చుకొని మీ చేతిలో పెట్టుకొని ఈ బీజాక్షరాన్ని చదవండి. అది మీకు సిద్ధి అవుతుంది. ఓకేనండి. రెండోది, ఇలాంటి రాగిరేకు ఉంటుందండి. ఈ రాగిరేకు మీద మాత్రమే రాసుకోండి. పేపర్ మీద రాయడం వల్ల పేపర్ ఖరాబ్ అయిపోతుంది. ఇంకొకటి, ఇది చాలా షాపులలో దొరుకుతుంది. కానీ ఇది రాసి దీనికి పెట్టడం వరకే అనుకుంటారు. కానీ ఈ గురిగింజలు అనేది కూడా దీనికి అటాచ్మెంట్ ఉంటాయండి. గురిగింజ అనేది మనకు వచ్చే దెబ్బకు ఎదురు నిలబడుతుంది. ఈ గురిగింజ కూడా దీంట్లో అటాచ్మెంట్ చేసుకోండి. ఈ గురిగింజ అనేది కూడా కింద పడ్డది మాత్రం తీసుకోకూడదండి. ఇట్లా పైన ఉన్నది మాత్రమే తీసుకొచ్చి పెట్టండి. కింద పడితే దానికి శక్తి ఉండదు. ఓకేనండి. ఇంకొకటి, ఆ యంత్రానికి ఈ దారం కట్టండి. ఈ దారం అనేది ఏంటంటే, అందరూ రెడ్, బ్లాకు, సంథింగ్ ఇంకా వేరే కట్టుకుంటారు. కానీ దీనికి అన్ని తీర్ల కలిసి ఉన్నది కాబట్టి మీకు ఏది ఎదురు రాకుండా ఉంటుంది. అందుకే ఈ 3 కలర్ల దారం కడతారు. ఓకేనండి. ఇది చాలా యూజ్ అవుతుందండి. ఈ యంత్రం అనేది ప్రతి ఒక్కరూ చూసుకోండి. నిదానంగా ఈ వీడియోలో చూసుకొని చేసుకోండి. చాలా శుభం కలుగుతుందండి. జై కాళికామాతాయే నమః.